హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇవాళ నేను ఈ వీడియోలో మ్యాక్బుక్ ఎయిర్ గురించి మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ల్యాప్టాప్ మా తమ్ముడి కోసం తీసుకున్నాము. సో నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు తీసుకున్నాం. ఆఫర్లో తీసుకున్న తర్వాత అంటే ఆన్లైన్లో తీసుకున్నాం అన్నమాట, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకొని. సో అది డెలివరీ రావడం లేట్ అయ్యింది. సో మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోవడం వల్ల కుదరలేదు అన్బాక్సింగ్ వీడియో చేయడము. సో ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు ఇంటికి వచ్చాడనమాట. సో అందుకని మీతో ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్లో వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో మన మ్యాక్బుక్ ఎయిర్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి 13 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్ అండి, యాపిల్ వాళ్ళది. సో క్లోజప్లో రండి చూపిస్తాను ఎలా ఉందో. ఇలా ఒక బాక్స్ వస్తుంది, ఇందులో ల్యాప్టాప్ వస్తుంది అనమాట మనకి. చూడండి, ఇక్కడ సైడ్స్లో యాపిల్ లోగో ఉంటుంది, ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ ఉంటుంది చూడండి. సో పైన వచ్చేసి మనకు ల్యాప్టాప్ ఎలా ఉంటుందో దాని ఇమేజ్ ఇచ్చారనమాట. ఇలా సైడ్స్, ఇలా బ్యాక్ సైడ్ మొత్తం దాని డీటెయిల్స్, ల్యాప్టాప్ యొక్క డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. క్లోజప్లో రండి చూసేద్దాం. స్పెసిఫికేషన్స్ అన్నీ దగ్గరగా చూద్దాం రండి. ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చి 8 GB ర్యామ్ ఉంటుంది మనకి, అలాగే 256 GB స్టోరేజ్ అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చేసి 13 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్ విత్ యాపిల్ M1 చిప్ అండి. ఇందులో మెయిన్గా M1 చిప్ ఉంటుంది. అదే ఈ మ్యాక్బుక్ ఎయిర్కి, ఎయిర్ 13 ఇంచ్కి మెయిన్ స్పెసిఫికేషన్ అనమాట. తర్వాత జూమిన్లో రండి చూడండి, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అనమాట ఈ ల్యాప్టాప్ గురించి. 8 core CPU and 7 core GPU, 13.3 inches diagonal, Retina LED backlit display with TrueTune technology. So next వచ్చేసి 2 Thunderbolt USB 4 ports, headphones jack, stereo speakers, touch ID ఉంటుంది ఇందులో మెయిన్గా. ఫుల్ సైజ్ బ్యాక్లిట్ మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది. ఇలా కీబోర్డ్ మీద లైట్స్ అందుకు వస్తూ ఉంటాయి, ఆ స్పెసిఫికేషన్ ఇది. Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.0 వర్షన్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి. ఫేస్ టైమ్, హెచ్డి కెమెరా, ప్రీ ఇన్స్టాల్డ్ మ్యాక్ ఓఎస్, సైజ్ అండ్ వెయిట్, దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడంతా. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ మీతో చూపించాను. తర్వాత ఇటు సైడ్కి వెళ్ళిపోతే, ఇటు సైడ్ మనకి దీని ఎంఆర్పి ప్రైస్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేశారు, ఇంపోర్ట్ ఎక్కడ చేశారు, మొత్తం ఉన్నాయి. సో దీని కెపాసిటీ వచ్చేసి 256 GB స్టోరేజ్ అని చెప్పాను కదా. అలాగే డైమెన్షన్స్, విడ్త్, హైట్ అండ్ డెప్త్ చూసేద్దాం. విడ్త్ వచ్చేసి 30.41 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 1.61 సెంటీమీటర్ అండ్ డెప్త్ వచ్చేసి 21.24 సెంటీమీటర్ ఉన్నాయి చూడండి. అలాగే మనకి ఎంఆర్పి ప్రైస్ చూడండి 99,900 రూపీస్ ఉంది. సో మనకి మ్యాక్బుక్ ఎయిర్ 2020 మోడల్ ఇది. యాక్చువల్గా ఇది ఇండియన్ ప్రైస్ వచ్చేసి 2020 మోడల్ కాబట్టి 99,900 రూపీస్ ఉంది. చూడండి మనకి దీని మీద కూడా ఎంఆర్పి ప్రైస్ చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఇండియా ప్రైస్ అనమాట ఇది. అంటే ఇది 2020లో లాంచ్ చేశారు కాబట్టి మన ఇండియన్ ప్రైస్ 99,900 ఉంది. కాకపోతే మేము ఇప్పుడు 2023లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంటే యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో అందుకు ప్రైసెస్ 87,000 అరౌండ్ అలా ఉన్నాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి మేము తీసుకున్నాం కాబట్టి మాకు 74,000కి వచ్చింది ఈ మ్యాక్బుక్. సో అన్బాక్సింగ్ వీడియో ఎలాగో మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాం రండి. సో మనకి ఈ బాక్స్ ఇలా పైకి స్లైడ్ అవుతుంది, ఓపెన్ చేయంగానే చూడండి మన మ్యాక్బుక్ ఎయిర్ 13 ఇంచ్ యాపిల్ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. తీసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ల్యాప్టాప్ చూపించే ముందు ఇక్కడ ఈ బాక్స్లో ఏమున్నాయి చూసేద్దాం రండి. సో యాక్చువల్గా ఇక్కడ కేబుల్ వస్తుంది అనమాట. ఈ కేబుల్ ఓపెన్ చేసేసాం కాబట్టి ఇందులో ఫిట్ చేయలేకపోతున్నాము.
సో 2 మీటర్స్ ఉందన్నమాట. కేబుల్ వచ్చింది మనకి ఇలాగా ల్యాప్టాప్కి ఛార్జింగ్ చేసుకోవడానికి. సో దీనికి అడాప్టర్ అనమాట. ఈ రెండు ఈ బాక్స్లో వచ్చాయి. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ గురించి చూసేద్దాం రండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మొత్తం చూడండి ఇలా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 1.3 kgs ఉందన్నమాట. మనకి పైన వచ్చేసి ఇలా యాపిల్ లోగో ఉంటుంది. సో మనకి కలర్కి వెళ్ళిపోతే కలర్ వచ్చేసి ఇది స్పేస్ గ్రే కలర్. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఈ మోడల్కి మ్యాక్బుక్ ఎయిర్ మోడల్ M1 మోడల్కి స్పేస్ గ్రే కలర్, సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్ అవైలబుల్లో ఉన్నాయి. మేము వచ్చేసి స్పేస్ గ్రే కలర్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇలా యాపిల్ లోగో ఉంటుంది. మొత్తం అల్యూమినియం కోటింగ్తో వచ్చింది. సో ఓపెన్ చేయంగానే ఆన్ అయిపోతుంది. చూడండి, ఓపెన్ చేయంగానే ఆన్ అయిపోతుంది. ఇక్కడ పైన రైట్ సైడ్లో ఉన్నాయి కదా కీబోర్డ్లో చూడండి, ఇది టచ్ ఐడి అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ ఆన్ బటన్ వస్తుంది కదా, ఇది టచ్ ఐడి. సో ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో మనకి చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా థిన్గా ఉంది మొత్తం మనకి. అసలు చూడండి పైన పార్ట్ ఎంత థిన్గా ఉందో, కింద పార్ట్ మాత్రం కొంచెం థిక్గా ఉంటుంది లైట్గా. అది కూడా చాలా స్లైట్గా థిక్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఏం చెప్తారు. సో మనం కీబోర్డ్ పార్ట్కి వెళ్ళిపోదాం. కీబోర్డ్ పార్ట్లో చూడండి పైన ఇక్కడ టచ్ ఐడి ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ యాక్చువల్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేసుకొని మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇదంతా చాలా స్మూత్గా ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. అలాగే ట్రాక్ ప్యాడ్ కూడా మిగతా ల్యాప్టాప్స్తో పోలిస్తే కొంచెం పెద్దగానే ఇచ్చారు సైజ్ మనకి. ఇదంతా టచ్ బార్. సో కీబోర్డ్ అంతా మ్యాజిక్ కీబోర్డ్ వచ్చిందనమాట. ఇది మ్యాక్బుక్ ఎయిర్ మోడల్కి M1 మోడల్కి. సో మ్యాజిక్ కీబోర్డ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, లైట్స్ ఆఫ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం సౌండ్ గురించి చూసుకుంటే స్పీకర్స్ మనకు స్టీరియో స్పీకర్స్ వచ్చాయన్నమాట. చాలా క్వాలిటీగా ఆడియో సౌండ్స్ వినపడతాయి మనకి. మీకు కావాలంటే నేను శాంపుల్గా ఏదైనా ఆడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, వినండి సౌండ్స్ ఎలా వస్తున్నాయో. సో ఏదైనా యూట్యూబ్లో ప్లే చేసుకొని సౌండ్ విందాము. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. నా వీడియో ప్లే చేసి చూపిస్తే అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు. ఏదైనా సాంగ్ ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో ఇవన్నీ నా హాఫ్ సారీస్. నేను స్పీకర్స్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి వినండి. అలాగే ఇలా మనకి క్వాలిటీ చూసారు కదా, ఎంత మంచి క్వాలిటీ ఉందో. చాలా బాగా క్లియర్గా వినిపిస్తున్నాయి సౌండ్స్ కూడా. అలాగే మనకి బ్రైట్నెస్ కూడా 400 nits బ్రైట్నెస్ ఉందన్నమాట. స్క్రీన్ బ్రైట్నెస్ చాలా మంచి క్లారిటీ ఉన్నాయి. బ్రైట్నెస్ కూడా ఈ ఆడియో క్వాలిటీ, అలాగే స్పీకర్ క్వాలిటీ, అలాగే బ్రైట్నెస్ క్వాలిటీ ఇప్పుడు ఎలా ఉందో చూపించాను కదా నేను. ఇప్పుడు మనకి HD కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. ఒకసారి మీకు క్లిప్లో చూపిస్తాను, చూడండి. ఇలాగే ఫ్రంట్ ఫేస్ కెమెరా వస్తుంది కదా ఇందులో. సో ఇప్పుడు కెమెరా క్వాలిటీ ఎలా ఉందో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఫేస్ టైం ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఎలా ఉందో క్లారిటీ. ఇక్కడ మీకు మొబైల్లో మాత్రం క్లియర్గా కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు మనం డైరెక్ట్గా చూసినామంటే కొంచెం ఇక్కడంతా బ్లర్ లాగా కనపడతా ఉందన్నమాట. క్లియర్గా చూసుకుంటే బ్లర్ వస్తుంది.
ఇప్పుడు న్యాచురల్గా ఐఫోన్స్లో చాలా క్లియర్ క్వాలిటీ ఉంటుంది కదా, కాకపోతే మనకి ఇందులో మాత్రం అంత మంచి క్లారిటీ లేదనమాట. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, చాలా థిన్గా ఉంది ఈ లేయర్ అంతా. ఇంత థిన్ లేయర్కి మంచి క్వాలిటీ కెమెరాస్ రావన్నమాట. సో అందుకనే సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి ల్యాప్టాప్స్లో బ్యాక్ సైడ్ కానీ ఇలా ఫ్రంట్లో ఇక్కడ కానీ ఇక్కడ ఎయిర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ల్యాప్టాప్లో హీట్ ఎక్కువ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ హీట్ అంతా బయటకు వెళ్ళిపోవడానికి ఇలా మనకి హోల్స్ లాగా ఎయిర్ ఫ్యాన్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే మ్యాక్బుక్ ఎయిర్ 13 ఇంచ్ మోడల్లో ఈ ఎయిర్ ఫ్యాన్స్ లేవన్నమాట. చాలా కూల్గా సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఎక్కడే కానీ మనకు హోల్స్ లేవు, అలాగే ఎయిర్స్ పోవడానికి ఏం లేదు. చాలా కూల్గా ఉంటుంది. ల్యాప్టాప్ కూడా చాలా సింపుల్గా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇది మంచిగా సపోర్ట్ చేస్తుందా లేదా నేను చూపిస్తాను. ఒక గేమ్ ఆడితే మనకి తెలిసిపోతుంది కదా, అంటే గేమ్ ఆడితే ఎక్కువ హీట్ అవుతుంది కదా యాక్చువల్గా ల్యాప్టాప్స్. ఎలా ఉంటే చూపిస్తాను చూడండి. సో ఒక గేమ్ ఆడి నేను చూసి చెప్తాను హీట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, కూల్గా ఉందా ల్యాప్టాప్, ఎక్కువ వేడవుతుందా అని చెప్పేసి. సో చూద్దాం, ఒక 5 to 10 minutes గేమ్ ఆడి చూద్దాం. చూడండి అసలు క్లారిటీ చూడండి ఎలా ఉందో. కార్ రేసింగ్ ఇదంతా. సబ్వే సర్ఫస్ లాగా ఉంది, కాకపోతే కార్లో పోతా అన్నట్లుంది. యాక్చువల్గా సబ్వే సర్ఫస్లో మనిషి పరిగెత్తా ఉంటాడు, ఇందులో కార్లు పరిగెత్తా ఉన్నాయి. బూస్టప్ అయిందా? సో ఒక 10 minutes తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తానండి. సో గేమ్ అయిపోయింది. చూద్దాం ల్యాప్టాప్ ఎలా ఉందో, కూల్గా ఉందా లేకపోతే ఏమైనా వేడెక్కిందా అన్నీ చెక్ చేద్దాము. సో దీన్ని ఆఫ్ చేద్దాం. సో లైట్గా మనకి బ్యాక్ సైడ్ హీట్ స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఏమంత హీట్ లేదనమాట. మన రూమ్ టెంపరేచర్ కంటే ఒక 2 degrees హీట్ ఎక్కువ ఉంది. సో అంత హీట్ ఏం ఎక్కలేదండి, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, బాగానే సపోర్ట్ చేస్తుంది అనమాట ల్యాప్టాప్. సో అదండి మ్యాక్బుక్ ఎయిర్ 13 ఇంచ్ 2020 మోడల్ ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్. సో అదండి మా తమ్ముని కోసం తీసుకున్న ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ యాక్చువల్గా దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను, బాగా వినండి. ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లో ప్రైస్ వచ్చేసి 87,000 అరౌండ్ అలా ఉంది. కాకపోతే మేము సంక్రాంతి ఆఫర్లో మేము తీసుకున్న ప్రైస్ మాకు 74,000కి వచ్చింది. ఆ ఆఫర్ ఎలా వచ్చింది అంత అంటే ఒక 13,000 డిఫరెన్స్ ఉంది కదా, అంత డిఫరెన్స్ ఎలా వచ్చిందంటే మాకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నుంచి మనం స్వైప్ చేసి ఆర్డర్ చేస్తే మాత్రం 10,000 ఆఫ్ ఉంటుంది అని చెప్పి, అందుకని మేము ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మేము అమౌంట్ స్వైప్ చేసి ఆర్డర్ చేసుకున్నాము. సో అంటే మేము జియో వాళ్ళది ఉంటుంది కదా జియో మార్ట్, అక్కడికి వెళ్ళి మేము అమౌంట్ స్వైప్ చేసి అక్కడే మేము ఆర్డర్ చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళు ఒక 1 వీక్కి డెలివరీ ఇస్తామని చెప్పారు ల్యాప్టాప్, కానీ మాకు 2 వీక్స్ పైనే టైం తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో డెలివరీ చేశారనమాట. లేట్ అయితే అయింది, ఒక 10,000 తగ్గిందంటే చాలా బెస్ట్ కదండి. సో అందుకని మేము ఆ విధంగా మేము పర్చేస్ చేసుకో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఎవ్రీవన్.